Good afternoon everyone. I am Sindhu from degree first year. Today I am going to share with you one story. That story has motivated me a lot. I think it may motivate to you all the people. ఒక పర్సన్ అలా రోడ్ మీద వెళ్తుంటే ఒక ఫ్రూట్ షాప్ కనిపిస్తుంది అనమాట. ఫ్రూట్ షాప్ కనిపించినప్పుడే అతనికి వాళ్ళ వైఫ్ ఇంట్లో చెప్పింటారు, వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకురావాలని అని చెప్పింటారు అనమాట. అయితే సరేలే అని చెప్పి ఫ్రూట్ తీసుకొనికే వెళ్తాడు. పోయి బాబు యాపిల్స్ ఎంత అని అడుగుతాడు. యాపిల్స్ ఎంత సార్ 120 అని అంటాడు. సరే డజన్ అరటిపళ్ళు ఎంత అని అంటాడు. అరటిపళ్ళు ఎంత అంటే 40 అని అంటాడు. సరే ఓకే అని చెప్పి ఇంకా బేరం ఆడడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం ₹1 ₹10 తక్కువ వేయచ్చు కదా, ఎందుకంతగానో చెప్తున్నావు అని అంటాడు. అప్పుడు ఒక లేడీ వస్తుంది. లేడీ వచ్చి ఒక యాపిల్స్ ఎంత అంటే 40 అంటాడు. బనానా డజన్ ఎంత అంటే ₹10 అంటాడు. మరి సరే అని చెప్పి ఆమె ప్యాక్ చేసుకుని ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక నువ్వు నన్ను మోసం చేస్తున్నావా, అలా నీ పేరు మీద కంప్లైంట్ ఇచ్చి వస్తా, పోలీస్ కంప్లైంట్ అంతా మోసం చేస్తున్నాడు, దందా చేస్తున్నావు, పోయి కంప్లైంట్ ఇచ్చి వస్తా అంటే అప్పుడే షాప్ కీపర్ అండి అలా సరే అదని చెప్పి ఫస్ట్ నేను చెప్పేది విన్నాక అప్పటికి మీకు ఇంకా కంప్లైంట్ ఇవ్వాలి అని అనిపిస్తే అప్పుడు వెళ్ళి ఇవ్వండి అని అంటాడు. సరే చెప్పు అని సరే అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. అమ్మ ఎవరో తెలుసా అంటే తెలియదు అని. ఈ కాలనీలో ఒక కాలేజ్ ఉండేది. ఆ కాలేజ్ మొత్తానికి స్పాన్సర్స్ అంటే కాలేజ్ పెట్టింది వీళ్ళు. ఆ కాలేజ్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక టాప్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ అసలు మేము ఈ ఫ్రూట్స్ అమ్ముకోవడానికి కూడా లేకునే మా దగ్గర సిచ్యువేషన్. ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉన్నామంటే కారణం వాళ్ళు. కానీ ఒక రోజు కార్లో వెళ్తున్నాక సడన్గా ఫ్యామిలీ మొత్తం కార్లో ఎక్కడికో ఊరికి వెళ్తుంటారు. అప్పుడు సడన్గా ఒక యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ అక్కడక్కడ స్పాటెడ్ అవుతుంది. సో ప్రాపర్టీస్ కాలేజ్ అంతే ఆయన పేరు మీద ఉండే అనమాట. ఇంకా వాళ్ళంతా లాస్ట్లోకి వెళ్ళిపోతారు. సరే తనకు అందరికి చాలా హెల్ప్ చేసింది కదా అని చెప్పి కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ ఇంకా కాలేజ్ ఉన్న పీపుల్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మీకు హెల్ప్ చేస్తాం మనీ అని అంటే అందులో నాకు ఎవ్వరు హెల్ప్ అవసరం లేదు, నేను ఒక్కదానే బతుకుంటాను, నేను ఒక్కదానే నా పిల్లల్ని చూసుకుంటా, నాకు ఎవ్వరు అవసరం లేదు అని అంటారు. ఎంత చెప్పినా ఇనేది కాదు, మొండి పట్టుకొని ఉండేది అని చెప్తారు. సరే అని చెప్పి ఇప్పుడు ఆమెకు మేము హెల్ప్ చేయాలి, మాకు ఇంత హెల్ప్ చేసింది, ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. ఇప్పుడు నాకు ఆ చాయిస్ వచ్చింది, నాకు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి మా నేను ఫ్రూట్స్ అనేవి కాస్ట్ తక్కువ చేసాను నేను అని అంటాడు. సరే అని చెప్పి అంటాడు. సరే అదేందో కానీ తను నా దగ్గరకు వచ్చి ఏ రోజైతే ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిందో ఆ రోజే గిరాకీ మాత్రం చాలా అయ్యేది. ఆ రోజు నా బిజినెస్ చాలా బాగా పెరిగేది, చాలా బాగా. అంటే ఇప్పుడు దీని ద్వారా అర్థమైంది ఏంటంటే ఎవరికైనా మనం హెల్ప్ చేసినాం అనుకో ఆ హెల్ప్ తిరిగి మనకు ఆ దేవుడు ఇస్తాడు అని అంటారు అనమాట. ఇప్పుడు దీని మోరల్ ఏంటంటే లైఫ్లో మనకి ఏమవుతుంది, ఎప్పుడు ఎట్లయితుంది, మనం ఎటు పోతాం, ఎటు వెళ్తాం, ఏం తెలియదు మనకి. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా బ్రెయిన్ ఇంకా బాడీ స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది ఈ స్టోరీ యొక్క మోరల్. ఇది నాకు చాలా ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 10th క్లాస్ అనుకుంటా అప్పటి నుంచి బాగా గిల్టీ ఫీలింగ్ ఉండేది అనమాట. చదువుకుంటున్నప్పుడు ఓకే ఎవరైనా నాకు ఈ టైంలో మోటివేట్ చేస్తే బాగుండు, ఎవరైనా నెక్స్ట్ టైం చేయాలో. 10th తర్వాత ఒకటి ఉంటుంది, ఇంటర్ పెట్టుకోవాలా, వొకేషనల్ కోర్స్ ఏమైనా చేయాలా, పాలిటెక్నిక్ చేయాలా, అసలు ఏం అర్థం కాదు. అసలు అది ఎట్లుంటుంది ఇది ఎట్లుంటుంది అని ఏం తెలియదు. ఎవరైనా చెప్పింటే బాగుంటుంది, ఇంకేం చేస్తే ఎట్లుంటుంది, ఈ లైఫ్ పోతే ఎట్లుంటుంది, అప్పుడు మాత్రం కన్ఫ్యూజన్ నార్మల్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తే అరే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది. కానీ ఇట్లా ఫేస్ అయినప్పుడల్లా ఒకటి అనిపించేది, నా జూనియర్స్ ఆర్ఎల్స్ మా సిస్టర్స్ కజిన్స్ బ్రదర్స్ ఎవరు ఇలా ఫేస్ కావద్దు, కానీ చాలా చెప్పాలి వాళ్ళకు కూడా, వాళ్ళకి ఏదో తెలియాలి అని చాలా ట్రై చేస్తున్నాను. బట్ ఎవరైనా నా దగ్గరకు వచ్చి అక్క నెక్స్ట్ ఏంటి అని అడిగితే నెక్స్ట్ లైఫ్ అంటే ఇట్లా ఉంటుందా, ఎట్లుంటుందో తెలియదు, ఈ ఓకే ఎంపీసీ పెట్టుకుంటే నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఇది, బైపీసీ చేస్తే నీ ఫ్యూచర్ ఇది అదని చెప్పాలి అని ఎప్పటి నుంచి వచ్చేది. సో ఈ స్టేజ్ నాకు మోటివేట్ చేసి చాయిస్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ టు గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో కానీ ఇంటర్ కాలేజ్లో కానీ మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ అయ్యేవి కావు. ఎక్కువ అట్లా స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండేది, చాలా తక్కువ. ఇంటర్లో అయితే మరీ ఓన్లీ ఆన్ స్టడీస్. ఇంటికి వెళ్తే కూడా మీ ఫ్రెండ్స్ అందరూ చదువుతున్నారు, నువ్వు చదువుకో అని అంటారు, కానీ నువ్వు ఏమంటారు బ్రేవ్ ఉండు, ఎవరితోనైనా మాట్లాడగలిగే శక్తి ఉండాలి, కానీ ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నా, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, నేను ఎక్కడో ఏం మాట్లాడాలి, చాలా నేర్చుకున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, టు మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యాకల్టీ, టు మై టీచర్స్.